నమస్కారం. పా యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ నరసింహ, మీ అందరూ తెలుసు. అలాగే మమతా గారు ఉన్నారు మనతో పాటు. ఈరోజు నిన్న చేసుకున్నటువంటి ఎపిసోడ్లో భాగంగా సెకండ్ ఎపిసోడ్లో తాడాసన, అదేవిధంగా అర్ధకటి చక్రాసన ఆసనాల పేర్లు కూడా ఇంట్రడక్షన్ చేస్తున్నాం. మీరు గుర్తుంచుకోవాలి. తాడాసన, అర్ధకటి చక్రాసన, తిరియక్ భుజంగాసన, ఇలా ఆసనాలు కూడా పేర్లు కూడా మనం ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటాం. అది కాకుండా అది గుర్తుండకపోతే మీరు ఎవ్రీడే మార్నింగ్ అని పా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు క్లిక్ చేస్తే ఎపిసోడ్ టు ఎపిసోడ్ మీకు రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా మీరు టీవీకి పెద్ద టీవీ కనెక్ట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ప్రతిరోజు ఇంట్లో. కాబట్టి ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఆగిపోయాం? తాడాసన వరకు. ఎస్, తాడాసన స్టార్ట్. ఈ తాడాసన చేయటం వలన పిల్లల్లో ఎదుగుదల పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కనుక చూసుకుంటే వాళ్ళకి రెగ్యులర్గా మనం స్కిప్పింగ్ కానీ, అదేవిధంగా తాడాసన ఇప్పుడు చెప్పేటువంటి ఆసనం కానీ, వృక్షాసన కానీ ఇటువంటివి చేస్తే కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. ఈ ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. కాబట్టి వాళ్ళు బాగా తినగలుగుతారు. పుష్టిగా భోజనం చేయగలిగితే వాళ్ళు పుష్టిగా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇవాళ రేపు పిల్లలను చూస్తే తినే దగ్గరే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో తాడాసన. చేసే విధానం ఏం లేదండి. మీరు చక్కగా 2 చేతులు 2 కాళ్ళు సమాంతరంగా ఉండాలి. చేతులు బాగా సాగదీయాలి. ఆ తర్వాత 2 చేతులు పైకి తీసుకెళ్ళాలి. ప్రశాంతంగా శ్వాసను కూడా జోడించవచ్చు. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, hold. ఇలా 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 డౌన్. చక్కగా చేతులు వదిలేసేయండి. మీరు 10 seconds ఉండలేకపోతే ఫస్ట్ డేనే మీరు స్టార్ట్ చేసినట్లయితే అట్లీస్ట్ ఒక 1 నుంచి 3 కౌంట్ చేసుకోండి. 3 నుంచి 6, 6 నుంచి 9 అలా పెంచుకుంటూ వెళ్ళండి. అలా 30 seconds వరకు కూడా ఉండొచ్చండి. మినిమం 30 seconds వరకు మీరు ఉండగలిగితే మీ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఆక్యుప్రెషర్ పాయింట్స్ అవుతున్నాయి. జ్ఞానేంద్రియాస్ మొత్తం కూడా యాక్టివ్ అవుతాయి. అక్కడ మనకి తలలో ఉండేటువంటి ఏవైతే మనకి పిట్యూటరీ గ్లాండ్, పిన్ గ్లాండ్, బ్రెయిన్, ఐస్ అండ్ ఇయర్స్ మొత్తం కూడా సెన్సిటివ్ ఏవైతే మనం చెప్పుకుంటాం కదా, సెన్సిటివ్ ప్లేసెస్ ఏంటంటే కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి కదా, ఇవన్నీ పాయింట్స్ దీంట్లో సంబంధించిన తలలో ఉన్న పాయింట్స్ మొత్తం కూడా టోస్లో ఉంటాయి. కాబట్టి ఈ టోస్ని ముందుకి వెనక్కి మనం చేయటం వలన ఆక్యుప్రెషర్ పాయింట్స్ అక్కడ ఒత్తిడి జరుగుతుంది. ఆ ఒత్తిడి జరగడం వలన రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం అర్ధకటి చక్రాసన. హ్యాండ్స్ని మళ్ళీ చేసే పద్ధతి అండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సైడ్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ శ్వాస వదులుతూ పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ చేతి వేళ్ళని బాగా సాగదీస్తూ శ్వాసని బాగా తీసుకొని బెండ్ చేయండి. రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. మీరు లెఫ్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వండి. ఇలా బెండింగ్ చూడండి. సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్ సైడ్ ఒక 5 times చూడండి. ఎంత చక్కగా మీకు సైడ్స్ మొత్తం కూడా ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆర్మ్స్ దగ్గర అండర్ ఆర్మ్స్ అండ్ వేస్ట్ అంటే రిబ్స్ అండ్ వేస్ట్ సెంటర్. శ్వాస నార్మల్గా ఉంచండి. మళ్ళీ 3 to 5 seconds నార్మల్ శ్వాస తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు కుడి పక్కకి బాడీని మొత్తం బెండ్ చేయాలి. స్ట్రైట్గా ఉండాలి. ఇలా. ఎస్, కరెక్ట్. చూడండి, మీ శ్వాసని నార్మల్గా ఉంచాలి. ఎక్కడ బిగించొద్దు. బాడీని ఫ్రీగా ఉంచాలి. సెంటర్. ఎస్, స్లోలీ డౌన్. హ్యాండ్స్. చూసారుగా, మీరు ఇది చేస్తున్నప్పుడు చూస్తుంటే చాలా చాలా ఈజీ. దీంట్లో ఏం మనకు రిజల్ట్ వస్తుంది, ఏముందిలే అనుకుంటాం. కానీ చేస్తే తెలుస్తుంది మీకు. ఇలా చేతులు సాగదీసినప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తారు ఇదే ఆసనాన్ని. ఎక్కడెక్కడ మీకు రిజల్ట్ వస్తుందనేది చూడండి. ఒకసారి బెండ్ అవ్వండి. మమతా గారు, కమన్ స్టార్ట్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. చేసే విధానం కరెక్ట్గా చేయండి. చేతులు బాగా ఇలా చూడండి. ఫింగర్స్ ఇలా ఉండాలి. ఇయర్స్ బ్యాక్, హ్యాండ్స్ ఉండాలి. బెండ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బెండ్ అవ్వండి. చూడండి, ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం స్ట్రెచ్ చేసాం. ఇక్కడ ఒక బాటిల్ కూడా మీరు ఏదైనా వెయిట్ పెట్టుకోండి. ఇంకా వెయిట్ కాదు సరిపోతే ఇలా చేయటం వల్ల మొత్తం సైడ్ స్ట్రెచ్ అవుతుంది. సెంటర్, మళ్ళీ ఒకసారి అటు పక్కకి బెండ్ అవ్వండి.
రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి కొంచెం ఇంకా ఇట్లా తిప్పండి. ఇక్కడ చూడండి ఆర్మ్స్ టైట్నెస్ వచ్చింది. అండర్ ఆర్మ్స్ చాలామంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అండర్ ఆర్మ్స్ ఫ్యాట్ అండ్ రిబ్స్ ఫ్యాట్ అండ్ వేస్ట్ ఫ్యాట్ సెంటర్. దీన్ని సైడ్ అండి మేము ఆఫ్ ఫీల్డ్ పోజ్ అనుకోండి. సపోజ్కి అర్ధకటి చక్రాసనం అంటాం. అర్ధకటి చక్రం అంటే సగం శరీరాన్ని పక్కకు వంచి, కటి అంటే నడుము భాగాన్ని వంచడం. దీన్ని అర్ధకటి చక్రాసన అంటారు. దీని ద్వారా చేసేటువంటి ఆసనాలు ఈ అర్ధకటి చక్రాసనం వేయటం వలన మీకు అండర్ ఆర్మ్స్ ఫ్యాట్, అదేవిధంగా ఆర్మ్స్ ఫ్యాట్ అండ్ రిబ్స్ ఫ్యాట్ అండ్ వేస్ట్ ఫ్యాట్. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు ఇంత రిజల్ట్ వస్తే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 times చేయండి. మీకు సైడ్లో 10 daysలో మీకు ఫ్యాట్ వస్తుంది. అందుకే నేను చెప్తాను ఎప్పుడు 5 feet టేప్ ఉంటుంది. మనకి టైలరింగ్ టేప్ ఏదైతే ఉంటుందో ఆ టైలరింగ్ టేప్తో మన వేస్ట్ మెజర్మెంట్స్, ఆర్మ్స్ మెజర్మెంట్స్, అదేవిధంగా సైడ్ మెజర్మెంట్స్ తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి 3 times. 10 days తర్వాత కనీసం మీకు 1 నుంచి 3 inches రిజల్ట్ రాకపోతే నేను కింద నెంబర్ ఇస్తుంటాను. ఆ నెంబర్కి మీ ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా మీరు అర్ధకటి చక్రాసన ప్రాక్టీస్ చేయాలి. సెకండ్లో మళ్ళీ ఆపోజిట్ ట్విస్టింగ్ అనమాట. మీరు చాలా సింపుల్. చేతులు ఇలా పెట్టేసేయండి, కాళ్ళు దగ్గర పెట్టేసి బ్రీదింగ్ తీసుకుంటూ రైట్కి లెఫ్ట్ 1 2 సింపుల్ 3 సింపుల్గా ఫుల్ ట్విస్ట్. చూడండి ట్విస్టింగ్ 1 కమాన్ 2 3 చేతులు కొంచెం పైకి పెట్టండి. 4 5 ఇంకా బాగా ట్విస్ట్ చేయొచ్చు. 6 ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. 7 ఇది చాలా ఈజీ కదా, చక్కగా చేసుకోండి. నడుము దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ని ముందుకి వెనక్కి ఇలా మనం ఎలాగైతే మనం మజ్జిగ చిలుగుతామో అలా ఆ నడుముని ముందుకి వెనక్కి ఇలా చేయండి. చేయటం వల్ల మీకు మొత్తం ట్విస్ట్ వస్తుంది. వెన్నెముక స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. ఎవరైతే మనం చైర్లో కూర్చునే వాళ్ళకి చిన్న సింపుల్ వార్మప్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేయండి చాలు. రిలాక్స్. ఇది ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం అర్ధకటి చక్రాసన చేసాం, తర్వాత ట్విస్టింగ్ చేసాం. అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆసన ఇంకొకసారి లెగ్స్ అపార్ట్ 1 feet గ్యాప్ తీసుకోవాలి. చూడండి మనం లెగ్స్ క్లోజ్ చేసి తాడాసన చేసాం, లెగ్స్ అపార్ట్లో తాడాసన చేస్తున్నాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, 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 ఇన్హేల్ హోల్డ్. ఇక్కడ బాగా సాగదీయండి. ఎంతవరకు సాగదీయగలిగితే అంతవరకు సాగదీయండి. 12 11 10 9 8 7 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఎన్ని సెకండ్స్? 30 seconds. మాట్లాడుతూనే ఉన్నాను, కౌంట్ చేస్తూనే ఉన్నాను, 30 secondsలో హోల్డింగ్లో ఉన్నాను. అంటే ఈ కేపబిలిటీ కెపాసిటీ రావాలి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ కంటే ముందేంటి, ఏకాగ్రత పెరగాలి. మానసికంగా, శారీరకంగా ఎటువంటి రుగ్మతులు ఉన్నా, ఎటువంటి ఆలోచనలు ఉన్నా తాడాసన వేయడం వలన మీలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. పిల్లల్లో ఇంకా బాగా పెరుగుతాయి. పిల్లల్లో హైట్ పెరుగుతారు. అదేవిధంగా టోస్ పైన మనం నిలబడ్డప్పుడు మీరు గమనించినట్లయితే ఈ కాఫ్ మజిల్స్ మొత్తం కూడా పైకి లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్నర్ థై మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. వెన్నెముకని ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసినట్టుగా ఉంటుంది. స్ట్రెచ్ చేసినప్పుడు ఆర్మ్స్ అంతా అయిపోతుంది, లంగ్స్కి, హార్ట్కి, అదేవిధంగా టోటల్ అన్ని మొత్తం 260 ఎముకలు ఏవైతే ఉన్నాయో బాడీలో వాటన్నిటిని కూడా మనం స్ట్రెచ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎపిసోడ్ వైజ్గా ఎవరు చేయలేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చక్కగా మనకి డిజైన్ చేసి రెగ్యులర్గా ప్రతి ఒక్క ఇంట్లో మార్నింగ్ మనం ఆన్ చేసుకొని, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని టీవీలో పెట్టుకుని వస్తుంది. సిరీస్ ప్రకారం నెక్ రొటేషన్ దగ్గర నుంచి త్రికోణాసనాస్ వరకు జస్ట్ ఒక 10 to 15 minutes ఉంటుంది. ఆ 10 to 15 minutes వార్మప్ చేసుకున్న తర్వాత మనకి రెగ్యులర్గా డయాబెటీస్ ఉంది, వాళ్ళకి ఏం ఆసనాలు వేసుకోవాలి, ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళు ఏం ఆసనాలు వేయాలి, బ్యాక్ పెయిన్ ఉంది, వాళ్ళు ఏం ఆసనాలు వేయాలి, ఇలా రెగ్యులర్గా మీకు ఒక ఎపిసోడ్ రూపంలో ఎక్స్పెషల్లీ మీకు ఏదైతే డిసీజ్ కానీ, ఏదైతే రుగ్మత కానీ, ఏదైతే అంటే శారీరకంగా సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి, ఈ ఆసనాల ద్వారా ఉపశమనం పొందడానికి మేము రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం. నమస్కారం. యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ నరసింహ, మీ అందరూ తెలుసు. అలాగే మమతా గారు ఉన్నారు మనతో పాటు. ఈరోజు నిన్న చేసుకున్నటువంటి ఎపిసోడ్లో భాగంగా సెకండ్ ఎపిసోడ్లో తాడాసన, అదేవిధంగా అర్ధకటి చక్రాసన,
ఆసనాల పేర్లు కూడా ఇంట్రడక్షన్ చేస్తున్నాం, మీరు గుర్తుంచుకోవాలి. తాడాసన, అర్ధకటి చక్రాసన, తిర్యక్ భుజంగాసన, ఇలా ఆసనాలు కూడా పేర్లు కూడా మనం ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటాం. అది కాకుండా అది గుర్తుండకపోతే మీరు ఎవ్రీడే మార్నింగ్ అని యూట్యూబ్ ఛానల్ కనుక మీరు క్లిక్ చేస్తే ఎపిసోడ్ టు ఎపిసోడ్ మీకు రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా మీరు పెద్ద టీవీ కనెక్ట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ప్రతిరోజు ఇంట్లో. ఇంతకంటే మంచి చిన్న వ్యాయామాలు అన్ని స్ట్రెచ్ అయ్యేవి, నర్వస్, బోన్ అంటే మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయ్యేవి చిన్నవి ఉన్నాయండి. కాకపోతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మనం తాడాసనలోనే మళ్ళీ సెకండ్ వేరియేషన్లో అర్ధకటి చక్రాసనం వేస్తున్నాం. లెగ్స్ అపార్ట్ 1 feet మెజర్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. 1 feet గ్యాప్లో ఉండాలి. 1 feet గ్యాప్ తీసుకోండి. తర్వాత 2 అరచేతుల్ని మళ్ళీ లాక్ చేసి ముందు నుంచి కూడా ఇలా తీసుకొని స్ట్రెచ్ చేయండి. బెండ్ రైట్ సైడ్, నో ప్రాబ్లం. సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్ సైడ్. చూడండి, రైట్ కూడా ఇలా పెట్టినప్పుడు చూడండి, లెగ్స్ అపార్ట్ చేసినప్పుడు లెగ్స్ క్లోజ్ చేసినప్పుడు, లెగ్స్ అపార్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది కంపల్సరీగా. సెంటర్, ఇంతకుముందు లెగ్స్ క్లోజ్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు లెగ్స్ అపార్ట్ చేస్తున్నారు, దానికి దీనికి తేడా ఏంటి మీరు చేస్తే మీకే తెలుస్తుంది. కమ్ ఆన్ అదర్ సైడ్ వెండ్. వెరీ నైస్. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 సెంటర్. గుడ్. రిలాక్స్. చిన్న వ్యాయామే చేస్తున్నాం కదా, దీనికి స్వెట్ వస్తుంది. అదేవిధంగా బాడీని బెండ్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే రోజుకి లెగ్స్ అపార్ట్ అంటే లెగ్స్ క్లోజ్ అండ్ లెగ్స్ అపార్ట్లో చాలా తేడాస్ ఉన్నాయి, మీకు చాలా వేరియేషన్ తెలుస్తుంది. అలాగే మీరు స్ట్రెచ్ చేసినప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను, వెయిట్ పెట్టాలి. ఒకసారి సెకండ్ వేరియేషన్లో ఉండండి, త్వరగా మీకు రిజల్ట్ రావాలి. రైట్ బెండ్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఒక బాటిల్ ఇసిరేయండి ప్లీజ్, ఒక బాటిల్ ఇసిరేయండి. సెకండ్ వేరియేషన్లో మనం అర్ధకటి చక్రాసన వేరియేషన్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇలా చేస్తున్నప్పుడు వెయిట్ సరిపోవట్లేదు, త్వరగా రిజల్ట్ రావాలన్నప్పుడు ఇది లాక్ చేసేసినామా, బాటిల్ పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఎస్, ఇలా చేసినప్పుడు ఇక్కడ వెయిట్ ఉంది కదా, వెయిట్ని కొంచెం మనం కనుక ట్రైనర్ ఉంటే మీ దగ్గర ఇలా స్ట్రెచ్ చేస్తుంటే బాడీ మొత్తం చూడండి ఎంత స్ట్రెచ్ వస్తుందో. ఎస్, సెంటర్. అదర్ సైడ్ చూడండి, బాటిల్ ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే ఇంకా కొంచెం వెయిట్ పెడుతున్నారు. జస్ట్ ఒక బాటిల్ ఎంత ఉంటుంది, వాటర్ పట్టేసి ఉంటే మినిమం 1 kg ఈజీగా ఉంటుంది. సెంటర్. ఎస్, డౌన్, రిలాక్స్. అదేవిధంగా ఈ యొక్క వాటర్ బాటిల్ ఉన్న చాలు మన దగ్గర, ఈ వాటర్ బాటిల్లో వాటర్ పోసుకొని సైడ్స్ త్వరగా రిజల్ట్ రావాలి అంటే, ఇంకా త్వరగా రిజల్ట్ రావాలి అంటే రెగ్యులర్ 3 times చేసి సరిపోతుంది. ఇంకా త్వరగా రావాలంటే కొంచెం వెయిట్ పెట్టండి. వెయిట్ పెట్టడం వల్ల మీకు చాలా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా లెగ్స్ అపార్ట్ 1 feetలో బాటిల్ ఇలా తీసుకొని మళ్ళీ ఇలా మీరు సైడ్కి ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఇలా రైట్కి లెఫ్ట్కి, లైక్ దిస్, రైట్కి లెఫ్ట్కి. చెయ్యి ఇక్కడికి వెళ్ళినా కానీ స్ట్రైట్గా ఉంచాలి, బెండ్ చేయొద్దు, ఎల్బోస్ బెండ్ చేయొద్దు, లైక్ దిస్, ఎల్బోస్ బెండ్ చేయొద్దు. ఇది ఇలా ట్విస్ట్ చేయటం వలన బాటిల్తో మనకున్నది వాటర్ మహా అంటే 1 kg ఉంటుంది. ఈ వెయిట్ పెట్టడం వల్ల మనకి ఇంకా మజిల్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, త్వరగా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా బాటిల్ ఇలా ఉంచేసుకొని స్ట్రైట్గా పెట్టేసి ఇదే యాంగిల్లో ఇప్పుడు 3 feetలో మనం ట్విస్టింగ్ చేస్తాం. మనం 3 feet తీసుకుందాం అండి. మళ్ళీ మెజర్మెంట్ చూడండి, 3 feetలో అర్ధకటి చక్రాసనంలోనే థర్డ్ వేరియేషన్ చేస్తాం. 3 feet తీసుకోవాలి. బాటిల్ ఇలాగే పెట్టేసుకున్నాం మనం, బాటిల్ ఇలాగే ఉంది. దీంట్లో ఒక 1 kg వెయిట్ అనుకుందాం. ఈ 1 kg వెయిట్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకొని నెమ్మదిగా ఎంత వస్తే అంత ఇలా బెండ్ అవ్వండి. మళ్ళీ సెంటర్, మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఇయర్స్ బ్యాక్ ఉండాలి, హ్యాండ్స్ ఇలా ఉండాలి, మళ్ళీ బెండ్ అవ్వండి. సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు గ్యాప్ చూడండి ఎంత డిస్టెన్స్, మెయిన్ ఇంపార్టెంట్. 3 feet గ్యాప్లో ఉండాలి. ఫస్ట్ వన్ లెగ్స్ క్లోజ్ చేసి, సెకండ్ వన్ లెగ్స్ అపార్ట్ అండ్ థర్డ్ వన్ 3 feet గ్యాప్. ఇక్కడ స్ట్రెచ్చింగ్ చూడండి, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, అదేవిధంగా వేస్ట్ అండ్ రిబ్స్, సెంటర్. అదర్ సైడ్ హోల్డ్. 2 వైపులా కంపల్సరీగా ఉండాలి. క్రియ అయిపోయిన తర్వాత కంపల్సరీ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెంటర్. గుడ్. రిలాక్స్. ఇప్పుడు
3 feet చూసాం, లెగ్స్ క్లోజ్, లెగ్స్ అపార్ట్, అండ్ 3 feet ఆర్ 4 feet. 4 feetలో చూడండి. 1 మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలండి. మన ఒక ఫీట్ ఒక అడుగు అనుకుందాం. ఈ అడుగు అంటే 4 feet గ్యాప్ ఉండాలి, అంటే అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు మధ్యలో కొలిస్తే 4 feet ఉండాలి. ఈ 4 feet మెజర్మెంట్స్ తీసుకోకుండా మీరు చేస్తే అప్ అండ్ డౌన్ చేయకూడదు, షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్గా షేప్ చూసుకోవాలి. 1 2 3 4 అంటే ఇక్కడికి డిస్టెన్స్ మీ 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 ఫుట్తో అంటే మీ పాదంతో మీరు కొలిస్తే 4 feet గ్యాప్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. ఓకేనా? ఎస్. మీకు స్ట్రెచ్ చేయండి, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టండి. ఒకసారి చూడండి అమ్మ, ఒకసారి చూడండి. నెమ్మదిగా ఇలా పెట్టేయాలి, కాళ్ళు సమాంతరంగా ఉండాలి. వి ఫోజ్ ఉంటుంది. ఈ హ్యాండ్ని ఇలా తిప్పండి. ఈ హ్యాండ్ ఎంత వస్తే అంత, ఇక్కడ నడుము చూడండి. ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసి ఎంత వస్తే అంత, ఎంత వస్తే ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళి ఈ హ్యాండ్ని ఇలా దింపేసి యాంకిల్ టచ్ అండ్ సెంటర్. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోయి యాంకిల్ టచ్ అండ్ సెంటర్. 2 అరచేతులతో అలాగే దిగిపోయి హ్యాండ్ టచ్ చేసి రావాలి. కమాన్ స్టార్ట్. 4 feet. కమాన్ రైట్ బెండ్ అవ్వండి. ఈ అరచేతిని ఈ అరచేయి చూస్తూ ఉండాలి. సెంటర్. మిడిల్ ఆగండి. మళ్ళీ లెఫ్ట్. ఈ అరచేయి చూస్తూ ఉండాలి. సెంటర్. లెఫ్ట్. ఇప్పుడు పూర్తిగా కూడా పెట్టేయచ్చు, ఏం కాదు. ఇలా డౌన్ చేసేయండి, డౌన్ చేయండి. ఎస్. ఇక్కడ 2 అరచేతులు చూడవచ్చు. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, చాయిస్. కమాన్ అదర్ సైడ్. సూపర్. కొంచెం యువతలు జరగండి, సెంటర్ రండి, మీరు రండి, సెంటర్కి వచ్చేసి జరగండి. వెరీ వెరీ గుడ్, సూపర్. సెంటర్, లెఫ్ట్, ఓకే, రైట్, ఎస్. ఇప్పుడు 4 feetలో కూడా చూడండి. మీరు ఇలా చూసినట్లయితే నడుము దగ్గర నుంచి థైస్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది, సైడ్ థై. అదేవిధంగా ఈ బ్యాలెన్సింగ్ ఇలా చూస్తే ఇలా చూడండి, ఇలా కొంచెం స్ట్రెచ్ చేయండి. మీరు ఇన్స్ట్రక్టర్ ఉంటే కొంచెం అంతా ఇలా వెయిట్ పెట్టేసుకొని ఇక్కడ కూడా బాటిల్ ఇలా పట్టుకోండి. ఈ వెయిట్తో ఇలా కనుక స్ట్రెచ్ చేస్తే ఇక్కడ చూడండి, చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. మనం పరిగెట్టొద్దు, చక్కగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని రెగ్యులర్గా ఎపిసోడ్ ఓపెన్ చేయండి. సూపర్. మీకు ఎవ్రీడే సెంటర్, ఎవ్రీడే రెగ్యులర్గా ఇంట్లో ఉండి చేసుకునేటువంటి ఆసనాలు ఇవన్నీ. ఎస్. కమాన్ అదర్ సైడ్. బాటిల్ పట్టుకుని చేయండి, బాటిల్ పెట్టుకుని బెండ్ ఉన్నట్లా. సూపర్. 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1 సెంటర్. ఎస్, థ్యాంక్ యూ. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ కనుక మీరు చేస్తే మీరు ఇప్పుడు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో నెక్ రొటేషన్, షోల్డర్స్ అండ్ ఫింగర్స్, ఇప్పుడు చేసినటువంటి అర్ధకటి చక్రాసనస్ 4 వేరియేషన్స్, లెగ్స్ క్లోజ్, లెగ్స్ అపార్ట్, లెగ్స్ 3 feet అండ్ లెగ్స్ 4 feet. ఇది అయిపోయిన తర్వాత త్రికోణాసనాస్ కంప్లీట్గా మీకు వార్మప్ 3 episodes అయిపోతుంది. 3 episodeలో కంప్లీట్ వార్మప్ అయిపోతుంది. ఆ తర్వాత ఫర్దర్గా మనం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. వార్మప్లో ఇంకా కొన్ని వేరియేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్పెషల్లీ డయాబెటీస్కి, ఎక్స్పెషల్లీ ఆర్థరైటిస్కి, ఎక్స్పెషల్లీ సయాటిక్కి, ఎక్స్పెషల్లీ థైరాయిడ్కి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వార్మప్ రెగ్యులర్గా మీరు గుర్తుంచుకుంటారు కాబట్టి ఈ వార్మప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కోసం ఏదైతే డిజైన్ చేయబడిన ఆసనాస్ ఉంటాయి ఆ ఆసనాస్ మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ త్రికోణ స్టాండింగ్. లెగ్స్ అపార్ట్ 4 feet తీసుకోవాలి. కమాన్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ సైడ్స్, బెండ్ రైట్ సైడ్. చూడండి చాలా చక్కగా ఆ చేయి చూడాలి. సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, హోల్డ్ ఇట్. చేయి చూడాలి, అరచేయి వైపు చూడండి చక్కగా ఎంత బెండ్ అవుతుందో. లెగ్ మొత్తం కూడా ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు ఎక్కడ లెగ్లో ఫ్యాట్ పెరగడానికి అవకాశం ఉండదు, నడుము దగ్గర ఫ్యాట్ పెరగడానికి అవకాశం ఉండదు. త్రికోణాసనాస్ చేయటం వల్ల మీ చక్కగా బాడీ మొత్తం కూడా మంచి షేప్గా తయారవుతుంది. సెంటర్, అదర్ సైడ్. ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10 సెంటర్. గుడ్. లెగ్స్ క్లోజ్ చేసేసేయండి. మీరు దయచేసి ఒకటి గుర్తుంచుకోవాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాకు కూడా నిజం చెప్పాలంటే స్టమక్ పెరిగిపోవడం, మేము కూడా కొంతకాలం తర్వాత
ప్రాక్టీస్ మానేస్తే మాకు కూడా ఇదే. ఎందుకంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు కంటే విద్యార్థి చాలా షార్ప్ ఉంటాడు. ఎందుకంటే తను కాన్సన్ట్రేట్ చేస్తాడు, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తాడు. గురువు ఏంటంటే చెప్పడమే బాధ్యత. కానీ ఒక స్టూడెంట్ వచ్చేసరికి తను ప్రాక్టీస్లో ఉంటాడు. ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాకంటే విద్యార్థినే బాగుంది. అంటే మేము నేర్పించే ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా మేము వెళ్తామో మా దగ్గర చేసినట్టు వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ షేప్, మీరు ఏ డ్రెస్ చేసినా కానీ శరీరానికి చాలా చక్కగా సూట్ అవ్వాలి. ఈ డ్రెస్ రావట్లేదు, ఆ డ్రెస్ రావట్లేదు అని మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతకాలం ఒక 6 months తర్వాత మెజర్మెంట్స్కి వెళ్ళిపోతే 33 ఉండాల్సిన 36కి వెళ్ళిపోద్ది. అదే ఒక 1 year 2 years అయితే 40కి వెళ్ళిపోద్ది. మనం చేసేది ఏంటి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకొని ఫుడ్తో సహా మనం మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా మనకు రిజల్ట్స్ చాలా వస్తాయి. ముందుగా త్రికోణాసనాస్ అయిపోయిన తర్వాత అర్ధకటి చక్రాసనం, పాదహస్తాసన ఉంటుంది, అర్ధచక్రం పాదహస్తాసన. రెగ్యులర్గా టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్, బ్యాక్ తీసుకుంటూ హ్యాండ్స్ సాగదీస్తూ ఫార్వర్డ్ బెండ్. ఎంత వస్తే అంత మీరు బెండ్ అవ్వండి. 2 అరచేతులు మీరు ఈ 2 అరచేతులు వెళ్ళిపోయి నేలకు తాకాలి, నుదిరి భాగం వెళ్ళిపోయి మోకాళ్ళ తాకాలి అని తాపత్రయపడకండి. జస్ట్ మీ నడువుని మీరు బెండ్ చేస్తున్నారా లేదా. ఇన్హేల్ అప్, ఎస్, ఎక్సైల్ డౌన్. మీరు ముందుకు బెండ్ అవ్వాలా లేదనేది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలామంది ఫార్వర్డ్ బెండ్ అవాయిడ్ చేయమంటారు, కొంతమంది అవాయిడ్ చేయకపోయినా పర్వాలేదు అంటారు. కాబట్టి మీ శరీరం మీకు ఎలా సహకరిస్తుందో, మీ డాక్టర్ మీకు ఎలా సజెస్ట్ చేస్తారో వారి సలహాలు తీసుకొని మాత్రమే మీరు ఫార్వర్డ్ బెండ్ చేయండి. అది కూడా L3, L4, L5 ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లంబార్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రమే. రేజ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, శ్వాస తీసుకుంటూ వెనక్కి, ఎస్, స్ట్రెచ్, సెంటర్, రిలాక్స్. చూడండి, ఒక రిథంతో కాన్సంట్రేట్ అంటే ఏకాగ్రతతో మీరు ఆసనాలు వేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఇంతవరకు వామప్ చాలు మీకు. రెగ్యులర్గా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునే వామప్ ఇప్పుడు మనం చెప్పినటువంటి 3 episodes చక్కగా వివరించబడింది. మీరు మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎపిసోడ్ వైజ్గా ఎవరు చేయలేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చక్కగా మనకి డిజైన్ చేసి రెగ్యులర్గా ప్రతి ఒక్క ఇంట్లో మార్నింగ్ మనం ఆన్ చేసుకొని, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని టీవీలో పెట్టుకున్నాను వస్తుంది. సిరీస్ ప్రకారం నెక్ రొటేషన్ దగ్గర నుంచి త్రికోణాసనాస్ వరకు జస్ట్ ఒక 10 to 15 minutes ఉంటుంది. ఆ 10 to 15 minutes వార్మప్ చేసుకున్న తర్వాత మనకి రెగ్యులర్గా డయాబెటీస్ ఉంది, వాళ్ళకి ఏం ఆసనాలు వేసుకోవాలి, ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళు ఏం ఆసనాలు వేయాలి, బ్యాక్ పెయిన్ ఉంది, వాళ్ళు ఏం ఆసనాలు వేయాలి, ఇలా రెగ్యులర్గా మీకు ఒక ఎపిసోడ్ రూపంలో ఎక్స్పెషల్లీ మీకు ఏదైతే డిసీజ్ కానీ, ఏదైతే రుగ్మత కానీ, ఏదైతే అంటే శారీరకంగా సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి, ఈ ఆసనాల ద్వారా ఉపశమనం పొందడానికి మేము రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం. నమస్కారం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.